అందుకేంటంటే క్లయింట్ ఇంటర్వ్యూ లేకుండా ఎక్కడ జాబ్ ఉండదండి ఎస్ఐపిలో. అందుకు మనమే ఫేస్ చేయాలి. నేను జాబ్ ఇప్పిస్తాను అంటుంటే అవన్నీ ఒట్టి అబద్ధమైన మాటలయ్యి. ఎవ్వరు జాబ్ ఇప్పించలేరండి. మీ బ్రదర్ ప్రాజెక్ట్ మేనేజర్ అయినా జాబ్ ఇప్పించలేరు లోపలది. రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాడు, క్లయింట్ ఇంటర్వ్యూ వస్తుంది, మీ బ్రదర్ చేయడు, క్లయింట్ చేస్తాడు. అంత అధికారాలు మనకు ఉండవండి. మన ఇంటర్వ్యూ చేసిన పర్సనే మనకే ఉన్న ఆ స్లాట్ ఆయనకి పడాలి కదా, మిమ్మల్ని చేసేటప్పుడు స్లాట్ ఆయనకి రావాలి కదా. అందుకు ఇవన్నీ కూడా జరగవండి. అందుకే మీరు ప్రాపర్ వేలో సబ్మిట్ని టెక్నికల్గా ప్రిపేర్ అవ్వండి. బ్లైండ్గా ప్రిపేర్ అయ్యారా 10 ఇంటర్వ్యూలు కూడా త్రూ కాదు. అవును, అర్థమవుతుందని చెప్తుంది. ఎందుకు ఇంతలో చెప్తున్నానంటే జాబ్ అనేది లైఫ్ అండి. ఎస్ఐపి నేర్చుకోవాలని అందరికీ డ్రీమ్ ఉంటుంది. 100 మంది దీంట్లో 100 మందికి ఉంటుంది. దాన్ని జాబ్ తెచ్చుకున్న సర్వే అవ్వటం అనేది సెకండ్ డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే వాళ్ళు ఎంతమంది అనేది, ఆ ఎంతమందిలో ఎంతమంది టెక్నిక్గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారో అదే చాలా ఇంపార్టెంట్ సార్. నేను చెప్పేది అది. ఇది నాకు ఎవరో చెప్పలేదు, నేను జాబ్ తెచ్చుకున్నప్పుడు నాకు ఎవరో కూడా గైడ్ చేయలేదు. ఇది నేను సఫర్ అయినా, నీ ఫేస్ చేసిన నా కెరియర్లో ఉన్న అన్నీ కూడా మీకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పెడుతున్నానండి. నా స్టూడెంట్ వితిన్ 3 monthsలోనే అన్నీ నేర్చుకోవాలి, సఫర్ అవ్వకూడదు. 1 yearలోనే సెటిల్ అయిపోవాలి కెరియర్. ఇది కెరియర్ సెటిల్మెంట్ అండ్ లైఫ్ అనేది. ఇది లైఫ్, ఒక మనిషికి లైఫ్ ఇవ్వటం, ఇది ప్రాపర్ వేలో ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. మేబీ నా యొక్క సిద్ధాంతాలు, నా యొక్క కాన్సెప్ట్ మేబీ ఒక 10% నచ్చకపోవచ్చు చాలా మందికి. 90% పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్న, జాబ్ తెచ్చుకుంటున్నా, హ్యాపీ అన్ దట్. నా లోపలికి వచ్చిన స్టూడెంట్కి నేను ఇస్తున్న కమిట్మెంట్స్ కానీ, నేను ఇస్తున్న డాక్యుమెంటేషన్ కానీ, నేను ఇస్తున్న గైడెన్స్ కానీ మ్యాక్సిమం బయట ఎక్కడ కూడా దొరకదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు నా పర్సనల్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పను. నేను కారణం ఏంటంటే నా సెల్ఫ్ చెప్పుకుని ట్రైనింగ్ ఎంతకాలం రన్ చేయగలం. క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్, క్వాలిటీ ఆఫ్ పట్టుకోవాలి స్టూడెంట్ అండి. ఈ ట్రైనర్ దగ్గర నేను ఇది నేర్చుకున్నాను. ఇప్పుడు ఏది సక్సెస్ అయినా సరే, ఏ పర్సన్ అయినా సరే, డాక్టర్ అయినా, ఏ ట్రైనర్ అయినా, ఎడ్యుకేటర్ అయినా ప్రాపర్ వేలో ఇవ్వాలండి. బ్యాడ్ గైడెన్స్ ద్వారా చేయకూడదండి. ఒక స్టూడెంట్ కెరీర్ లాస్ అవుతుందండి. ఇప్పుడు నేను మనీ సంపాదించడం కోసం మిమ్మల్ని అట్రాక్ట్ చేసి లోపలికి రప్పించి క్లాసులు 1 month, 35 days, 2 months చెప్పేసి ఏదో ఒకటి ఆల్ ది బెస్ట్ అని నేను చెప్పనండి. ప్రతి వేలోని ఇలాంటి సఫరింగ్స్ ఉంటాయి లైఫ్లో. ఎందుకంటే మనీ కన్నా ఇంపార్టెన్స్ ప్రపంచంలో దేనికి ఉండదండి. ఆ మనీ సంపాదించాలంటే పొలిటీషియన్స్, మిగతా వాళ్ళు సంపాదించినంత ఈజీగా ఏ పర్సన్ సంపాదించలేడండి. ఎంప్లాయీ కష్టపడి సంపాదించవచ్చు, చాలా టైం పడుతుంది. కానీ ఐటీలో చాలా త్వరగా డబ్బు సంపాదించుకోవచ్చు. బికాస్ శాలరీ, గుడ్ శాలరీ, హ్యాండ్సమ్ శాలరీ. ఈరోజు నాతో మీరు మాట్లాడుతున్నారు ఈ బ్యాచ్లో ఎంతోమంది, ఒక 2-3 అబ్రాడ్లో ఉండొచ్చు. ఆఫ్టర్ 2 years తర్వాత కాల్ చేస్తూ ఉంటారు. అదే నాకు హ్యాపీ ఆన్ దాట్. నా స్టూడెంట్. అందుకే నేను జాబ్లో వచ్చినట్టు కూడా నేను ఎందుకు జాబ్లో వచ్చినాయని చెప్పి లోపల రప్పించకూడదండి. నా సబ్జెక్టు గొప్పది అని మీలో మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అది నేను ఇస్తున్న సబ్జెక్టు. నేను ఇస్తున్నది నార్మల్ ట్రైనింగ్ కాదండి. ఇది ఒక ప్రాపర్ ఒక ప్రాజెక్ట్ చేయటం. ఇది ఎక్కడ దొరకదండి బయట. నేను చెప్తున్నాను. నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఎందుకు చేయనంటే నాకు రెఫరెన్స్ ద్వారా, నాకు రెఫరెన్స్ ద్వారానే వస్తారండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై సబ్జెక్ట్ అండి. నేను చేసే గైడెన్స్ ఒక ట్రైనింగే కాదు, లైఫ్లో ఒక కన్సల్టెంట్గా మీరు నిలదొక్కోవాలంటే ఎలా, స్ట్రగులింగ్ వచ్చినా, హర్డిల్స్ వచ్చినా దాన్ని తట్టుకునిలా ఉండాలి అంటే ఎలా, నేను ఆ గైడ్ చేస్తానండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఒక వ్యక్తి కింద పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఇంకా డిగ్రేడ్ చేయకూడదు, వ్యక్తిని పైకి తీసుకురావడం ఎలా, అదే నేను చేస్తున్నాను కన్సల్టెంట్గా. ప్రతి కన్సల్టెంట్ మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత గుర్తుంచుకోవాలి నన్ను. ఆవిడ చెప్పెళ్ళే ట్రైనింగ్ అంతా ఏముంది అనిలో ఉండకూడదు. మేబీ 10% పీపుల్ రిజెక్ట్ చేయొచ్చు. 100% ఎవరిని గాడ్ని కూడా యాక్సెప్ట్ చేయరండి, డాక్టర్ని కూడా యాక్సెప్ట్ చేయరు. 10% ఎప్పుడు అన్ఫేవర్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. మేము నచ్చచ్చు, ఎక్కువ నచ్చి కూడా నచ్చలేదని చెప్పకపోవడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. అందుకే నా స్టూడెంట్గా మీరు ఏదో యూజర్గా నా దగ్గర 18 లక్షల ప్యాకేజ్ అని కూడా నా దగ్గర ట్రైనింగ్ వచ్చాడండి మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ట్రైనింగ్లో ఎస్డి, ఈరోజు నాకు తెలిసింది అతను ఈజ్ సీనియర్ పర్సన్. 18 lakhs ప్యాకేజ్ అంటే వరాకిల్లో 18 lakhs అంటే 1.5 lakh అండి. ఇండియాలో టాప్ శాలరీ అంటే అది, మంచి శాలరీ అది ఐటీ ఫీల్డ్లో. అది జావాలో ప్రాజెక్ట్ మేనేజర్ కూడా రావట్లేదండి ప్రజెంట్ మార్కెట్లో. 18 lakhs అంటే ప్యాకేజ్ పొద్దున్న చెప్పాడు క్లాస్లో. ఇన్ఫోసిస్లో చేస్తున్నాడంట ఆయన. నా దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్కి ఎస్డీకి 3 రెఫర్ చేస్తున్నాడు వాళ్ళ టీంలోనే. ఆయన వరాకిల్ ఎక్స్పీరియన్స్ ఎస్ఐపికి డైవర్ట్ చేశారండి, వాళ్ళకి టీంలు వేసారు. కానీ ఏంటంటే క్లయింట్స్ ఇంకా తీసుకోవట్లేదు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. వరాకిల్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, ఆ బ్యాచ్ అందరికీ. అతనికి ఆల్మోస్ట్ లీడ్ అండి అతను. 18 lakhs ఆయన ఈరోజు 24 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 24 lakhs అంటే ఇండియాలో ఇట్స్ వెరీ గుడ్ అండి.
మేనేజర్ క్యాటర్ అండి, ఇన్వెంటరీ ప్రొక్యూర్మెంట్లో మేనేజర్ కూడా అంత ఉంటుంది, 2 lakhs per month. సో అలాంటి స్టూడెంట్లు నా దగ్గరికి వస్తారండి.